రాష్ట్రం అవతరించే రెండు విడిపోయినప్పుడు కూడా మీరు పార్టీ మారలేదు. అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు మీరు పార్టీ మారాల్సి వచ్చింది? దాదాపు 2009-10 పార్టీ పెట్ట ముందు నుంచి కూడా, తర్వాత పెట్టిన తర్వాత 2014 ఎన్నికలు 19 దాకా అతను గెలిచిన దాకా కూడా మనం పూర్తిగా భుజాన్ని వేసుకొని పార్టీ గెలుపు కాకుండా ఎక్కడైతే మీకు యాంటీగా పనిచేశారో లేదా యాంటీ వ్యక్తుల్ని ఓడించడానికి మీరు పనిచేశారని అంటారు. మన అభిమానించే వాళ్ళు తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు కూడా ఉంటారు, కొంతమంది రిలేషన్ ఉంటారు, అన్ని రకాల అన్ని యాంగిల్స్ ఉంటాయి కదా. ఇస్తే గెలిచేవాడే ఒకవేళ. ఏంటి మోదుగులు గారికి మీకు మధ్య ఏంటి పర్సనల్ క్లాషెస్? వాళ్ళు హైదరాబాద్ వాళ్ళ బావ వీళ్ళంతా కలిసి పొన్నూరు క్యాండిడేట్ విషయంలో వీళ్ళ రోల్ ఉందనేది. అతను పార్టీ పెట్టిన కాడి నుంచి అతనితోనే ఉన్నారు. 19 వరకు మీరు యాక్టివ్గా పనిచేశారు. అప్పుడు సస్పెన్షన్ అనేది ఎంతవరకు కరెక్ట్ అనిపించింది? పొలిటికల్ పార్టీలకు సంబంధించి చాలా చూసాం, కానీ 19-24 మధ్యలో పనిచేసిన పార్టీకి సంబంధించి సుమారు ఎంత వసూలు చేశారు ఒక్కొక్కరి దగ్గర? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, భారతదేశం ఎక్కడా కూడా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టినటువంటి ఖర్చు. తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ఎట్లా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకున్నారు? వాళ్ళ దగ్గర ఉన్న తప్పులు ఎత్తి చూపే కార్యక్రమం మనం రాజకీయ పార్టీగా చేయాల్సిన అవసరం ఉంది. అది చేసుకుంటూ వచ్చాను కంప్లీట్ గా. జగన్ గారికి ఎందుకని ఆ విషయాలు అంటే అంత ఎందుకు రాలేదు? ఇతను డబ్బుతోటే రాజకీయం నడిచిపోతుందనే వాతావరణంలోకి వెళ్ళిపోయాడు. డబ్బు ఒకటే పైకి కనిపించేది వేరు, లోపల ఆయన వ్యవహార శైలి వేరే ఉంటారు. మీతోనూ పబ్లిక్ తో కూడా అట్లా ఉంటారు. ఎవరన్నా రాజకీయాల్లో ఓడిపోయిన తర్వాత నెల రోజుల్లోనే ఢిల్లీ దండం చేస్తారని వ్యక్తి అసలు మీరు ఆలోచిస్తా ఉన్నాను. 50 రోజుల్లోనే ఇన్ని అక్రమాలు జరిగినాయి అని పబ్లిక్ దగ్గర ఇష్యూస్ పోర్ట్రేట్ చేసేటప్పుడు పబ్లిక్ మళ్ళీ ఆ వేలోకి తీసుకెళ్ళడానికి ఇదంతా గట్టి ప్రయత్నం. నిజమైన అతను ఆలోచన వ్యక్తి అయితే కార్యకర్తలకు సంబంధించి లక్షలాది కంప్లైంట్స్ ఆ పార్టీలో ఉన్నట్లు కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడ్డారో. ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకు కూడా వెళ్ళాడు ఆయన. అది ఒక రాజకీయ పార్టీగా ఎవరి కార్యక్రమం ఎక్కడ చేస్తుంది? 10 మంది గెలవచ్చు, 11 మంది గెలవచ్చు, అంటే అసెంబ్లీకి వెళ్ళాలి అవసరం లేదా? పార్టీ సరైన విధంగా అందరు పనిచేశారు కదా. ఇలాంటి వాళ్ళందరినీ గుర్తించాలంటారు. పార్టీ కార్యకర్తలకు సంబంధించి చాలా తీవ్రమైన ఒత్తిడితో పనిచేశారు మొన్న. వాళ్ళందరినీ మనం గుర్తించే కార్యక్రమం. జగన్ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? అతను మైండ్ సెట్ ఇప్పటికీ ఏం మార్పు లేదు. నాకు 40% జనాభా ఉంది కదా, కొద్ది గొప్ప తప్పుడు హామీలు తేలారన్న మాటలు. వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత తెలుగుదేశం నాయకులైనటువంటి రావి వెంకటరమణ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం రమణ గారు. సార్ ఎట్లా ఉన్నారు? ఓకే. ఫస్ట్ నుంచి మీది కాంగ్రెస్ కుటుంబం కదా? అవును. తెలుగుదేశంలోకి ఎందుకని వచ్చారు? మేము దాదాపు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది జరిగింది. గత మా ఏరియా అంతా కూడా ట్రెడిషనల్గా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు కావచ్చు, స్వతంత్ర పార్టీ కావచ్చు, ఆ తర్వాత జనతా పార్టీ కావచ్చు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక గ్రూప్ ఉండేది. కాంగ్రెస్ పార్టీ యాజ్ ఇట్ ఈస్గా ఉండేది. అట్లా ట్రెడిషనల్గా కాంగ్రెస్ పార్టీలోనే రావటం జరిగింది. ఈ రోజు దాకా కూడా, మన లాస్ట్ ఎలక్షన్స్ దాకా కూడా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయిపోయిన తర్వాత ఆ సేమ్ గ్రూప్స్ అట్లానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం జరిగింది. నేను కూడా అట్లానే వెళ్ళటం జరిగింది. కానీ దీని మధ్యలో చాలా జరిగింది. ఇప్పుడు కాకుండా 2014 రాష్ట్రం అవతరించే రెండు విడిపోయినప్పుడు కూడా మీరు పార్టీ మారలేదు. అప్పుడు కాంగ్రెస్ నుంచి అటు వెళ్ళిపోయారు జగన్ గారి దగ్గరికి. జగన్ గారి దగ్గర మీరు కంటెస్ట్ చేశారు. అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు మీరు పార్టీ మారాల్సి వచ్చింది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు, దాదాపు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే నాకు అతనితో పరిచయం ఉండేది. అతని దగ్గరికి వెళ్తుండేవాళ్ళం మామూలుగా. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ యాక్టివిటీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర పరిచయాలు, కాంగ్రెస్ పార్టీని పరిచయాలు, ఇమీడియట్గా అతను పార్టీ స్టార్ట్ చేయడంతో ఆ సానుభూతితో అందరం వెళ్ళాం. మొత్తం మన గ్రూప్ సంబంధించి కావచ్చు, ట్రెడిషనల్ కాంగ్రెస్ పార్టీలో దాదాపు 90%, 95% వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆ రోజు ఉన్నది కూడా. గ్రామాల్లో, పట్టణాల్లో కూడా, వారిలో కూడా అదే
అదేవిధంగా మనం వెళ్ళటం జరిగింది. పార్టీ స్ట్రెంగ్త్ చేసే కార్యక్రమంలో దాదాపు 2009-10 పార్టీ పెట్టముందు నుంచి కూడా, తర్వాత పెట్టిన తర్వాత 2014 ఎన్నికలు 19 దాకా అతను గెలిచిన దాకా కూడా మనం పూర్తిగా భుజాన్ని వేసుకొని నేను 2 జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పనిచేశాను. కృష్ణా వెస్ట్ గోదావరి సంబంధించి. ఆ తర్వాత గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ చేశాను. పొన్నూరు శాసనసభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయాను. మళ్ళా కూడా పార్లమెంట్ ప్రెసిడెంట్ చేసి ఆ తర్వాత 19లో చివరిలో టికెట్ ఆపడం జరిగింది. అయినా కూడా పనిచేసి మనం గెలిపించాం. తర్వాత జరిగిన పరిణామాలు నన్నే సస్పెండ్ చేసే కార్యక్రమం ఇవన్నీ జరిగినాయి. అవమానంగా ఫీల్ అయ్యారా? నేను అవమానం పొందటమే కాదు, అసలు మా కుటుంబ సభ్యుల దగ్గర నుంచి మా తల్లి దగ్గర అందరం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళం కదా. మన రెండు ఆలోచన కూడా ఎప్పుడు వాళ్ళలో కూడా ఉండేది కాదు. వాళ్ళు ఏమైనా మనం తప్పు చేసామా, దేనికి పార్టీని సస్పెండ్ చేసే కార్యక్రమం జరిగిందనే దానికి సంబంధించి కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి అనమాట. ఏం జరిగింది, ఏమైనా జరిగింది, వేరే ఏమైనా జరిగిందా అని వాళ్ళు అడుగుతుంటే సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి అది ఆ రోజు పరిస్థితుల్లో. అదేనా కారణం అంటారు, ఇంకా వేరే కారణం ఏమైనా ఉందా? ఏం వెళ్తే కదా ఏమన్నా అంటే మేము అనుకున్నది అసలు కాంగ్రెస్ పార్టీ అంటే స్వతంత్ర భావాలు, ఇండివిజువల్ గా ఉంటుంది. రీజనల్ పార్టీ అనేది స్వేచ్ఛగా చెప్పేటువంటి కార్యక్రమం అవకాశం ఉండదు. దాని తోడు క్యాండిడేట్ సంబంధించే కాదు, ఇక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటే పైన చెప్పుకోవచ్చు అనే ఆలోచన రకరకాలు ఉండే మాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. కానీ రీజనల్ పార్టీ అంటే ఒక నిర్బంధం ఉంటుందన్న భావన ఉండేది. ఆ విధంగానే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రీజనల్ పార్టీ అయినప్పుడు కూడా ఆ భావాలు అట్లానే ఉంటాయి అనే ఆలోచనతో మేము సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా వెళ్ళటం జరిగింది. కానీ తర్వాత అతను బయటకు కనపడే ప్రవర్తన, లోపల ఉండే ప్రవర్తన, టికెట్లు ఇచ్చేటప్పుడు కావచ్చు, ఎన్నో చాలా దగ్గరగా చూసాం కదా. అతను చూసేటటువంటి 14 నుంచి 19కి బాగానే మీకు టికెట్ కూడా ఇచ్చారు, పొన్నూరు పంపించారు కదా. 14లో పోటీ చేశాను. 14 పోటీ చేసి 19 అడిగారు, ఇవ్వలేదు టికెట్. 19 కూడా నేను జిల్లా ప్రెసిడెంట్ దాకా ఉన్నాను. లాస్ట్ 15 రోజులు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనం మార్చింది క్యాండిడేట్. అప్పుడు పార్లమెంట్ అధ్యక్షుడు కూడా చేశారు. అంటే అన్ని విషయాలు గుర్తించి టికెట్ రాలేదు ఎందుకని అనుకున్నారు అప్పుడు? అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ అనుకున్నారు. క్యాస్ట్ ఈక్వేషన్ ఆయన చెప్పాడు లాస్ట్ మీట్లో జనంతో ఉన్నప్పుడు, కమ్యూనల్ గా కాపులకి ఇస్తే బెటర్ పొన్నులు అనే ఆలోచనతో ఆయన చెప్పడం జరిగింది. అప్పటికి మీరేం గ్రహించారు? రకరకాల ఇన్ఫ్లుయెన్స్, అతను ఆలోచన ధోరణి వేరుగా ఉండి చెప్పాను కదా. బయటకు కనపడే ప్రవర్తన వేరు, ఇంటర్నల్ గా ఉండే ఆలోచనలు వేరు, అతని లోపల ఆలోచన తగ్గట్టు బయట చెప్పే మాటలు, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి అతనిలో. కానీ అంటే 19లో కొంతమంది ఎంపీగా కంటెస్ట్ చేసిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళకి మీరు సరిగ్గా పనిచేయలేదనో, లేదా వాళ్ళ ఓటమికి మీరు కారణం అయ్యారని, ఆ కారణాలు ఇంకా వేరే కారణాలతో మీరు వేరేగా బిహేవ్ చేస్తున్నారు. పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ గెలుపు కాకుండా ఎక్కడైతే మీకు యాంటీగా పనిచేశారో లేదా యాంటీ వ్యక్తుల్ని ఓడించడానికి మీరు పనిచేశారని అంటారు. 19 మంది టికెట్ రానప్పుడు ఓడిపోయాడు అనేది పార్లమెంట్ సభ్యుడు ఓడిపోయాడు. ఇక్కడ మన టికెట్ ఇస్తే గెలిచేవాడేమో, ఒకవేళ ఆ రోజు ఇస్తే గెలిచి ఉండేవాడేమో. ఒకవేళ ఎడిషనల్ గా మనం చేసిన చేయకపోయినా కొంతమంది వ్యక్తులు మన టికెట్ రాలేదంటే అగెనిస్ట్ చేస్తారు కొంతమంది ఆటోమేటిక్. ఎవరు పూర్తిగా మనతో పాటు ఉండరు, మన అభిమానించేవాళ్ళు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు కూడా ఉంటారు, కొంతమంది మన రిలేషన్ ఉంటారు, అన్ని రకాల అన్ని యాంగిల్స్ ఉంటాయి కదా. ఇస్తే గెలిచేవాడే ఒకవేళ ఆటోమేటిక్ గా. అంటే అట్లా అన్నప్పుడు మీరు 19-24 పొన్నూరు వైఎస్ఆర్సీపీ విన్ను అంతే కదా. 14 నుంచి 14లో పోటీ చేశాను. 19 కూడా 19 నుంచి 24 దాకా అన్ని పోరాటాల్లో, అన్ని కార్యక్రమాల్లో, అన్ని ఏ చిన్న యాక్టివిటీ పార్టీ స్ట్రెంగ్తెన్ చేసే కార్యక్రమంలో ఫుల్ పెడ్జ్ గా రాష్ట్రంలోనే అత్యంత పార్టీ ప్రతిష్టం చేసే కార్యక్రమం మొదటి స్థానంలో తీసుకొచ్చారు. ఆ స్థాయికి తీసుకొచ్చారు. 19లో ఎమ్మెల్యేగా అక్కడ వేరే అభ్యర్థికి టికెట్ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ. కానీ అక్కడ ఎంపీని ఎందుకు ఓడించారు? అక్కడ ఎమ్మెల్యే గెలిచింది, మీరు వద్దు ఎంపీని ఓడించండి. మీకు ఆయనకి మధ్య ఏంటి, మోదుగులు గారికి మీకు మధ్య ఏంటి పర్సనల్ క్లాషెస్? 19 అప్పుడు దాకా అతను తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, శాసనసభ్యుడు గుంటూరు 2. అవును. గుంటూరు 2లో శాసనసభ్యుడిగా ఉండి చివరి నోటిఫికేషన్ అయితే పార్లమెంట్ సభ్యుడిగా వచ్చాడు. వాళ్ళు హైదరాబాద్ వాళ్ళ బావ వీళ్ళంతా కలిసి పొన్నూరు క్యాండిడేట్ విషయంలో వీళ్ళు రోల్ ఉందనేది మన వాళ్ళంతా అనుకునేది. దానికి సంబంధించి పొన్నూరు క్యాండిడేట్ సంబంధించి అప్పుడు దాకా ఎంపీ క్యాండిడేట్, కాపు క్యాండిడేట్ ఉన్నాడు కదా, పార్లమెంట్ మొత్తం మీద ఒక కాపును పెట్టాలనే ఆలోచన వాళ్ళకు ఉందేమో. ఒకవేళ మన తప్పించి ఒక ఆల్రెడీ
కమ్మాస్ తెనాల్లో ఉండాలి కాబట్టి ఇక్కడ తప్పించిన ఇబ్బంది లేదనుకునే కార్యక్రమం, వాళ్ళు కాకాని సొంత మండలం ఒకటి ఉండటం, ఇన్ఫ్లుయెన్స్ చేయగలం అనే భావన వాళ్ళు ఉందేమో ఒకవేళ. దానికి రకరకాల ఆలోచనలు మరి ఏం మాట్లాడుతున్నారో కానీ చివరి నిమిషంలో మంది మార్చి ఆయన పెట్టుకోవడం జరిగింది. అంటే ఈ ప్రాసెస్ లో వాళ్ళు ఆ ప్రాసెస్ లో మీతో మాట్లాడడం జరిగిందా వాళ్ళిద్దరు, అయోధ్యరామరెడ్డి గారు కానీ? మాట్లాడారు. డబ్బు సంబంధించిన రకరకాల ఆలోచనలు ఉన్నాయి కదా, ఇవన్నీ చెప్పటాలు. లాస్ట్ మినిట్ టికెట్ మార్చే టైంలో ఎవరేం చెప్పేది అదే మాట, డబ్బు మాటలు, ప్రజలందరినీ డబ్బులు ఏమైనా ఆపుతున్నాం అని చెప్పాలి, రకరకాల టాక్టిక్స్ చేస్తారు కదా, ఆ ఆలోచనలు నడిచినాయి. అంతే, అంటే ఆ విషయం అయినటువంటి మాత్రమే చెప్పారు, అది చెప్పటం. అందరూ. జగన్ గారు మీకు హామీ ఇచ్చారా మీకు టికెట్ ఇవ్వనప్పుడు? చెప్పారు, అంటే అప్పుడు చెప్పే తర్వాత పిలిపించాడు ఇమీడియట్ గానే, అనౌన్స్ చేసి ఇంటికి పిలిపించి ఎమ్మెల్యే గారు అంతకంటే మంచి పదవి ఇప్పిస్తాను, ఇస్తాను నీకు, దాని గురించి మీరు మొదటి నుంచి ఉన్నారు పార్టీలో అని చెప్పాడు. అలా చెప్పారు. మీరు అతను పార్టీ పెట్టిన కాడి నుంచి అతనితోనే ఉన్నారు, కానీ అప్పటి నుంచి ఇప్పుడు వరకు పని చేయించుకుని 19 వరకు మీరు యాక్టివ్గా పనిచేశారు. 19 నుంచి కూడా కొంత టైం పనిచేశారు. అప్పుడు సస్పెన్షన్ అనేది ఎంతవరకు కరెక్ట్ అనిపించింది మీ విషయంలో? మీకు కరెక్ట్గా ఉంది, నేను చెప్పాను, నాకు చెప్పింది ఎందుకు చేశారనేది తెలియకుండా చేసిన పరిస్థితిగా టీవీలో చూసి నేను. ఏంటి మీరుంటే నష్టం కలిగించారు పార్టీకి? అంటే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నాకు తెలిసి లోకల్గా ఉన్నటువంటి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోసీ కావచ్చు, మరి పార్లమెంట్ ఓడిపోయిన క్యాండిడేట్, మరి ఎవరు చెప్పారు, సజ్జల రామకృష్ణ కావచ్చు, రకరకాల పాత్రలు వాళ్ళు. సజ్జల్ గారు మీ వైపు కూడా ఆయన పాజిటివ్గా లేరా? నేను చెప్తాను, ఇట్లా పైకి కనపడే మాటలేరు, ఇంటర్నల్గా ఉండే మాటలేరని. అంటే నేను పొలిటికల్ పార్టీలకు సంబంధించి చాలా చూశాను, కానీ 19-24 మధ్యలో పనిచేసిన పార్టీకి సంబంధించి ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు చేసే పార్టీ డిఫరెంట్ క్యారెక్టర్ అసలు. ఏ ఎమ్మెల్యే మీద అవినీతి ఆరోపణలో, ఇంకో రకమైన ఆరోపణలో, పార్టీ సంబంధించి ఇబ్బంది కలిగే కార్యక్రమం, కార్యకర్తలను పట్టించుకోకుండా వాళ్ళ మీద కేసులు పెట్టే కార్యక్రమం జరుగుతుందని కార్యకర్తలు చెప్తే బాగా వింటారు. ఇది వాళ్ళ దగ్గరే వసూలు చేసే కార్యక్రమం నేను ఫస్ట్ టైం చూసి. ఎమ్మెల్యేల దగ్గర కూడా ఇంత పెద్ద ఎత్తున అవినీతి వాళ్ళే వసూలు చేయొచ్చు పైన వాళ్ళని నేను మొన్నే చూసాను. పైన వాళ్ళు ఎమ్మెల్యేల దగ్గర సుమారు ఎంత వసూలు చేశారు ఒక్కొక్కరి దగ్గర? కోట్లాది రూపాయలు వసూలు ఏంటి, ఎక్కడ సార్ ఇది? మీ ఎలక్షన్ చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు భారతదేశంలో ఎక్కడా కూడా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టినటువంటి ఖర్చు ఏ రాష్ట్రంలో ఎంతవరకు ఎప్పుడు జరగలేదు, ఏ పార్టీలో కూడా జరగల. ఒక్కో క్యాండిడేట్ 40 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు ఇచ్చిన క్యాండిడేట్ ఉన్నారు. ఏ పార్టీ ఇచ్చింది? ఖర్చు పెట్టింది అయితే వాళ్ళు 100 పెట్టారు. 5 ఏళ్ల కాలంలో అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం పెట్టల అంత డబ్బు, దానికి ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి మీ కాన్స్టిట్యున్సీలో ఎంత పెట్టారు సుమారు? ఏమి చెప్పేది ఏముంది, ఏదైనా ఓపెన్ ఇవన్నీ ఏముంది, ఆయన సీక్రెసీ ఏముంది? ఒక ఓటు 2,500 అన్నారు, 3,000 అన్నారు, దానికి అంతే ఎక్కడ ఉంది? అది 50-60 కోట్లు పెట్టినట్లే కదా. ఎంత టైం పట్టింది వైఎస్ఆర్సీపీ మిమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ రాజకీయాలు యాక్టివ్ కావడానికి ఎంత టైం పట్టింది? అంటే నేను ఎప్పుడు టచ్లో ఉంటాను. 2004 నుంచి 9 మధ్య శాసనసభ్యులు, అంత ముందు కూడా గ్రామాల రాజకీయాల్లో కానీ, తర్వాత 9 తర్వాత డీలిమిటేషన్లో ఎస్సీ అయిన తర్వాత కానీ, తర్వాత నా ఇమీడియట్గా రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత కానీ కంటిన్యూస్ నేను పార్టీ క్యాడర్ తోటి అందరితో టచ్లో ఉంటాను. రెగ్యులర్ టచ్లో ఉంటారు. పబ్లిక్ తో మాత్రం ఇంటరాక్షన్ అనేది ఇప్పుడు నాకు పత్తిపాడు, పొన్నూరు, గుంటూరు టౌన్ సంబంధించి తాటికొండ కానీ ఇవన్నీ జిల్లా ప్రెసిడెంట్ చేయటం, అంతకుముందు యాక్టివ్గా ఉండటం కానీ, అన్ని యాంగిల్స్లో పరిచయాలు కానీ, నాకు వచ్చే క్యాడర్ 25 నుంచి ఉన్నా కూడా రెగ్యులర్ నా దగ్గరికి ఇప్పుడు కూడా వస్తానే ఉంటాను, కంటిన్యూస్గా నేను వెళ్తుంటాను. తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ఎట్లా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకున్నారు? ఏ విషయంలో? అప్పటి వరకు సంఘం సంబంధించి ఆ మాజీ శాసనసభ్యుల గారి మీద కూడా మీరు పోరాటం చేశారు, అవినీతి మయమైందని కోర్టులో కేసులు ఇవన్నీ అలాగే జరుగుతూనే ఉన్నాయి. పార్టీ పరంగా చేయాల్సిన ప్రతిపక్ష పాత్ర అధికారులు. ఆ రోజు మనకు అపోనెంట్ క్యాండిడేట్ అతను నరేంద్ర 2014 దాని ముందు కావచ్చు, దాని మీద వాళ్ళ దగ్గర ఉన్న తప్పులు ఎత్తి చూపే కార్యక్రమం మనం రాజకీయ పార్టీగా చేయాల్సిన అవసరం ఉంది. అది చేసుకుంటూ వచ్చాము కంప్లీట్ గా. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇది రాజకీయ పార్టీగా ముందుకెళ్తున్న లక్షణాలు ఎక్కడే కనపడిన పరిస్థితి. చెప్పాను కదా, శాసనసభ్యుడు మంత్రులకు సంబంధించో అపాయింట్మెంట్ ఏ కార్యకర్తలకి, నాయకుడికి కానీ, మండల స్థాయి నాయకుడికి కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కూడా ముఖ్యమంత్రి కలిసేటువంటి పరిస్థితి లేదు. కనీసం వాళ్ళ మీద కంప్లైంట్స్ ఉంటే నాయకుడిని చెప్పుకోవాలంటే ఆయన దగ్గర చెప్పేదంటే సజ్జల రామకృష్ణ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే బాగా ఈనేసి ఎమ్మెల్యేల దగ్గర డబ్బులు వసూలు చేసే కార్యక్రమం. కోట్లాది రూపాయలు, 100 కోట్లు.
వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి శాస్త్రం నాకు తెలిసి అది వసూలు చేయగానే వాళ్ళ లైసెన్స్ వచ్చినట్టు వాళ్ళు ఫీలింగ్ ఎమ్మెల్యేలు ఇంకా విచ్చలవిడిగా దారాలలో కూడా వసూలు చేసే కొన్నూరులో అయితే గ్రావెల్ మీద దాదాపు వేల కోట్లు 2,000 కోట్లు వసూలు చేశారనేది ఒక రకమైన అంచనా. 2,000 గ్రావెల్ సంబంధించి గ్రావెల్ గ్రావెల్ తవ్వి అమ్ముకున్నారు రకరకాలు. ఇంకా అదేనే కాదు ఇంకెన్నో ఇష్యూస్ ట్రాన్స్ఫర్స్ ఏంటి ఇంకో రకం ఏంటి. మీ గ్రావెల్ బిజినెస్ విషయంలో ఏమైనా ఇబ్బంది పెట్టారా? గ్రావెల్ బిజినెస్ మనం ఏం చేసింది మీకు గ్రావెల్ బిజినెస్ మరి క్వారీ ఉండేది, గ్రానైట్ క్వారీ, క్రషర్స్ ఉండేవి, స్పిన్నింగ్ మిల్స్ ఉండేవి. మనం స్పిన్నింగ్ మిల్స్ నేను ఎలక్షన్స్ ముందే అప్పుడు అమ్మేశాను. ఆ తర్వాత గ్రానైట్ క్వారీ ఉంటే తెలుగుదేశం పార్టీ సమయంలోనే ఆపారు మనం కొద్ది రోజులు. ఆపిన తర్వాత మళ్ళీ అప్రూవ్ తెచ్చుకున్నాం, మనం రన్నింగ్ చేస్తా ఉన్నాం. 2019 ఎన్నికల తర్వాత కూడా మళ్ళా వీళ్ళు పోలీసులు పంపించి ఏదో ఇది మధ్యలో ఒకటి నడిచింది కదా లిక్కర్ దాని మీద స్క్వాడ్ ఏదో ఒకటి పెట్టారు కదా విజిలెన్స్ సంబంధించి ఏదో అదేం కేసు మళ్ళీ తెలిస్తే వాళ్ళు వచ్చి వెరిఫై చేస్తే తెలంగాణ లెక్కర్ ఉందంట అని చెప్పేసి ఎతకటం దాని మీద గవర్నమెంట్ ఉన్న టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పని చేసిన టైంలో నేను రెగ్యులర్ టచ్ లో ఉన్న టైంలో సస్పెండ్ చేసినాక దాని ముందే దానికి ముందే లేదు ఇవన్నీ జరగటం. నేను వెళ్ళి వాళ్ళని అడిగితే కూడా మాకు తెలియదని వాళ్ళు చెప్పటం ఇవన్నీ చాలా జరిగింది దానికి సంబంధించి. అంటే మీ మీద తెలుగుదేశం పార్టీ కూడా ఒకప్పుడు చేసింది, బిహేవ్ తెలుగుదేశం పార్టీ చేసిందంటే న్యాయం ఉంది. మనం ఏమో దాంట్లో మన అవుట్రైట్ గా మన స్టైల్ ఏంటంటే ఎటుంటే అట్టే అవతరాలకి పరిచయాలలో మనం బ్లైండ్ గా వెళ్ళేటటువంటి కార్యక్రమం, పార్టీ ఫామ్ చేయ కార్యక్రమం అట్లా చేసుకునే కార్యక్రమం చేస్తుంది. సరే దీనిలో డీవియేషన్ చేసుకోవచ్చు. మనం దాన్ని ప్రిపేర్ అయి ఉన్నాం తెలుగుదేశం పార్టీకి సంబంధించి. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వచ్చిందంటే అదే కదా బాధ చేసేది మనకి. తెలుగుదేశం పార్టీ దాన్ని సిద్ధమే కదా మనం దిగింది. అందువల్ల అప్పుడు ఆగిపోయింది, తర్వాత ఇబ్బంది పడ్డాం మనం. చివరిలో మన తెలుగుదేశం పార్టీలో జాగ్రత్త జరిగింది. అంటే ఎలా మీకు మీరుగా వెళ్ళారా పార్టీ నుంచి పిలుపు వచ్చింది? మన క్యాడర్ సంబంధించి కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మనం అనుకునేటటువంటి పార్టీ కాదు. ఆ రాజకీయ లక్షణాలు ఎక్కడా లేవు, నాయకులకు సంబంధించి కూడా ఆ వాతావరణం లేదు, మధ్యలో కూడా ఎక్కడా లేదు, ప్రజలకు సంబంధించి కూడా ఏ మంచి కార్యక్రమాలు చేసే పరిస్థితి లేదు. మనం ఉత్తులో పార్టీ క్యాడర్ దగ్గర నుంచి మన అభిమానించే వాళ్ళు, మనతో ఉన్న మిత్రులు, మన రిలేషన్ కానీ అందరు కూడా మొన్న జరిగిన పరిస్థితి వేరు. ఆ వాతావరణంలో మనం ఆ సానుకూలంగా ఉన్నాం. కానీ తెలుగుదేశం పార్టీ నేతలకి వెళ్ళవద్దని అనుకున్న సమయంలో ఓ మంచి నాయకులు మన పార్లమెంట్ సభ్యులుగా వచ్చిన పెంసాని చంద్రశేఖర్ కానీ అంతకుముందు కూడా మన వేరే వాళ్ళు అప్రోచ్ అయినా కూడా నేను ముందుకు వెళ్ళలేదు. పార్లమెంట్ సభ్యులుగా ధీటుగా ఎదుర్కొనేటువంటి మనస్తత్వం, ఎలక్షన్స్ ముందే ఆ వాతావరణం తీసుకురావటం, ఆయన కానీ మన నర్సాపేట పార్లమెంట్ సభ్యులు కృష్ణ కొంత ఈ వాతావరణం కొత్త వ్యక్తులు రావటం, దానికి సంబంధించి పార్టీకి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనేది ఒక భావన అందరిలో కలిగింది. మన వాళ్ళలో కూడా, మన వాళ్ళంటే మనతో అభిమానించేటువంటి వ్యక్తులు, వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఓడించాలనే ఆలోచనలో ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ తప్ప మరో అవకాశం లేదు. మంచి వాతావరణం, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు కలిసి రావటం, ఆ వాతావరణంలో మనం తప్పనిసరిగా ఇక ఇంత మించి ఆల్టర్నేటివ్ లేదని తెలుగుదేశం పార్టీలో జాగ్రత్త జరిగింది. కిల్లారి లోసే గారిని ఇటువైపు ఎంపీగా తీసుకొస్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీ అక్కడ క్యాండిడేట్ ఖాళీ అవుతుంది కొన్నూరు సంబంధించి, మీరు మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాం మీకు టికెట్ ఇస్తామని ఏమైనా వచ్చిందా ప్రపోజల్? వైసీపీ మధ్యలో కొంత ఆ వాతావరణం తెచ్చారు. ఎవరు పార్టీ సంబంధించి మనం ఆ సందు కూడా ఇవ్వలేదు. మనకు అసలు ఆ పార్టీలో బుజ్జగించడానికి చేశారా లేదంటే ఎలక్షన్స్ కదా అప్పుడు మళ్ళీ వాడుకుందాం? కాదు ఏదన్నా కానీ ఒక వాతావరణం తెచ్చారు, కానీ మనతో మాట్లాడే ప్రయత్నం జరిగింది. కానీ నేను అసలు ఎక్కడ ఆ సందు ఇవ్వలేదు, లీనియన్స్ కానీ ఇవ్వలేదు. ఇవ్వలేదు. ఏం చదువుకున్నారు సార్ మీరు? నేను టెక్స్టైల్ డిప్లొమా చేశానండి. ఆ తర్వాత మనం జాబ్ చేసుకుంటూ స్పిన్నింగ్ మిల్స్ ఓన్గా బిజినెస్ చేసుకుంటూ, ఆ తర్వాత స్పిన్నింగ్ 2 స్పిన్నింగ్ మిల్స్, క్వారీస్ బిజినెస్ చేసుకుంటూ పాలిటిక్స్ రావడం. రాజకీయాలకు ఎందుకు వచ్చారు? అంటే స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? మీ కుటుంబీకులు ఎవరైనా ఉన్నారా? లేదు, అంటే ఊళ్ళో మనం యాక్టివ్ ఉండేవాళ్ళం. తాత సర్పంచ్ దాదాపు 15 సంవత్సరాలు పనిచేయటం, మనం కూడా యాక్టివ్ ఉండేవాళ్ళం అప్పటి నుంచి. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మా ఊరు రత్తయ్య గారు, మంత్రి కదా రత్తయ్య గారు, వాళ్ళు టీడీపీలో ఉండేవాళ్ళు, మేము అంత కాంగ్రెస్లో ఉండేవాళ్ళం మొదటి ముందు నుంచి కూడా. రాజకీయ నేపథ్యం కంటిన్యూస్. నేను అంతకుముందు సర్పంచ్గా పోటీ చేశాను. ఆ తర్వాత అంటే ఎప్పుడు ఆ యాక్టివిటీ నడుస్తుండేది పక్కన, అది నడుస్తూనే బిజినెస్ నేను కంటిన్యూ చేసుకోవాలి. ఏమేం పదవులు చేశారు? పదవులని కాదు, మనం రెగ్యులర్ యాక్టివ్ ఉండేవాళ్ళం. సర్పంచ్ నేను పోటీ చేశాను. ఆ తర్వాత మళ్ళా కంటిన్యూస్ ఉండేవాళ్ళం.
అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో బాగుండేవాళ్ళు ఉంటారు కదా? అసలు బాగా దగ్గరగా ఉండేవాడిని. శాసనసభ్యులు ఉన్నప్పుడు చాలా ఆ క్లోజ్నెస్ దట్ ఈస్ డిఫరెంట్, అసలు ఎంటైర్ డిఫరెంట్. అంటే డిఫరెంట్ దగ్గరగా చూశారు. బాగా దగ్గరగా ఏ చిన్న విషయం వచ్చి చెప్పుకునే. జగన్ గారికి ఎందుకని ఆ విషయం అంటే అంత ఎందుకు రాలేదు? ఇతను కూడా ఆ క్లోజ్నెస్ ఉంది నాకు, కానీ అతనిలో ఉన్న ఆయనకి డిఫరెన్స్ అతను ఓపెన్ మైండ్, ఇతనికి సంబంధం లేదు. మీరు అసలు ఎక్స్పెక్టేషన్ వద్దు అసలు. ఇతను డబ్బుతోటే రాజకీయం నడిచిపోతుందనే వాతావరణంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు మరి డబ్బు ఒక్కటే రాజకీయాలు నడిపిస్తుందనే వాతావరణం. నేను చెప్పాను కదా, మొన్న జరిగిన డబ్బు దేశంలో ఎక్కడ స్వాతంత్రం వచ్చినా ఏ రాష్ట్రం నడవలేదు డబ్బు సంబంధించి. డబ్బుతోటి అయిపోద్దని ఆ వాతావరణం తీసుకొచ్చాడు. మీరు ఇందా మాట్లాడుతున్నారు పైకి కనిపించేది వేరు, లోపల ఆయన వ్యవహార శైలి వేరే ఉంటారు. ఇప్పుడు కూడా మీతోను పబ్లిక్ తో కూడా అట్లాగే ఉంటారు, రెండు రకాలుగా అట్లాగే ఉంటారు. 100% మనస్తత్వం అది నాకు తెలుసు. మీరు అదొక పికిల్ మనస్తత్వం చూసుకోండి. లోపల మీకు అసలు అర్థం కాని పరిస్థితి, దగ్గర వ్యక్తులు కూడా అర్థం కాదు. అది అపరిచిత వ్యక్తి లోపల నడుస్తూ ఉంటాడు అతను మొత్తం పూర్తిగా. ఆ అపరిచిత వ్యక్తే. మీరు ఎవరన్నా రాజకీయాల్లో ఓడిపోయిన తర్వాత నెల రోజుల్లోనే ఢిల్లీలో ధర్నా చేస్తారనే వ్యక్తి అసలు మీరు ఆలోచిస్తా ఉన్నాను. అవకాశం వచ్చింది, ప్రజలు గెలిపించారు, ప్రతిపక్షంలో ఉన్నాం, మనం దాని దగ్గర ప్రూవ్ చేసుకునే కార్యక్రమం చేయాలి. మీరు ఒకటి ఆలోచన ఏంటి కాదు, నేను గెలిపించే 150 సీట్లతో మనం గెలిచాము, అసలు 170 సీట్లు రావాలని కోరుకోవటం ఏంటి? డెమోక్రసీలో అవతరాడు ఒక సీట్ కూడా గెలవకూడదు, ప్రతిపక్ష నాయకుడు ఓడిపోవాలి, 175 కోరుకోవాలంటే ఎవరు కోరుకునేది? అది ఏ డిక్టేటర్ ఇంకో రకమైన మనస్తత్వం, ఒక విపరీత ధోరణి ఉండేవాడు తప్ప 175 గెలవాలని ఎవరు కోరుకుంటాడే? అసలు వస్తాను ఆలోచన సాధ్యం అవుతుంది కదా. సాధ్యం అయితే మాత్రం ఎందుకు కోరుకోవాలి? అది 175 నువ్వు గెలితే ఒకవేళ కుదిరితే ఒక్కసారి రావచ్చు ఫ్లూక్ గా, కానీ అది కోరుకోవాలి. మన అవసరం ఉందా 170 రావాలని కోరుకోవటం? సిస్టమ్ లో కావాలి కదా, అపోజిషన్ ఉండాలి, మన తప్పులో ఎత్తి చూపాలి. అపోజిషన్ ఉంటేనే నువ్వు అసలు మామూలు వాళ్ళనే కాకపోతే, అపోజిషన్ లేకపోతే అసలు ఎట్లుండేది ఈ రాష్ట్రానికి? 175 నిజంగా గెలిచుంటే ఏ ప్రభుత్వానికి ఏ పార్టీకి అయినా కూడా అసలు ఆ వాతావరణం ఉంటుందా ప్రజాస్వామ్యంలో? అసలు ఆ ధోరణి ఉందంటేనే మీరు ఆలోచన చేయండి. అదంతా ఒక నియంత టైప్ గా బిహేవ్ పూర్తిగా నియంత వినేటటువంటి మనస్తత్వం కాదు, కళ్ళలో కళ్ళు పెట్టి చూసే మనస్తత్వం కాదు. మీరు అసలు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు చూడండి, స్ట్రైట్ గా ఎప్పుడు చోటు చూసారా? కాళ్ళను చూస్తా, పక్కన చూస్తాడు, నమస్కారం పెడతాను చూసారా? మనుషులున్నా లేకపోయినా నమస్కారం పెట్టుకుంటూ వెళ్తుంటాడు. అతను మాట్లాడేది మనుషులతో కాదు, అతను ఏది చెప్పాలంటే చెప్తాడు, ఏది నమస్కారం పెట్టాలని పెడతాడు అంతే. ఎదుటి వ్యక్తి అతని భావాలు ఏంటి చూసి మాట్లాడటం అనేది జరగదు. అతను స్ట్రైట్ గా మాట్లాడటం ఉండదు అతను. చాలా అది ఒక విపరీత ధోరణి. ఆయన వ్యవహార శైలిలో మిగతా వ్యక్తుల ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయా, లేకపోతే ఆయనంతటా ఆయనే ఇదంతా డ్రైవ్ చేస్తూ ఉంటారు? ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, అంటే ఈ వ్యవహార శైలి ఏ వ్యక్తి కన్నా కానీ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండదు. కానీ మనస్తత్వం అనేది అది డిఫరెంట్ క్యారెక్టర్. ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండదు. ఇప్పుడు పెరిగినటువంటి వ్యక్తులు, ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేటువంటి వ్యక్తులు ఒకసారి గమనించండి, ఈ పార్టీ ఎట్లా నడుస్తుంది దానికి సంబంధించి పూర్తిగా అర్థమవుతుంది. రాజకీయాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ పార్టీ నడిపేటటువంటి ఎంత గతంలో ఎట్లా ఉండేవారు వాళ్ళు చూస్తే అర్థమవుతుంది మీకు. ఆ పార్టీ ఏ విధంగా నడుస్తుంది, ఏ విధంగా ముందుకు పోతున్నారు దానికి సంబంధించి. అంటే పబ్లిక్ తో కూడా ఈ 50 రోజుల్లోనే ఇన్ని అక్రమాలు జరిగినాయి అని పబ్లిక్ దగ్గర ఇష్యూస్ పోర్ట్రేట్ చేసేటప్పుడు, అంటే ఆయన ఇప్పుడు జరిగి ఎలక్షన్ జరిగి 50 days కంప్లీట్ అవ్వాలి, ఇష్యూస్ మీద ఉన్నాయి. అంటే ఆయన వ్యవహార శైలిలో ఇందా చెప్పారు కదా, పబ్లిక్ మళ్ళీ ఆ వేలోకి తీసుకెళ్ళడానికి ఇదంతా గట్టి ప్రయత్నం, లేకపోతే ఆయన ఈగో లేదు నేను జనాల్లో ఉన్నాను, లేకపోతే కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాను, కార్యకర్తకు అన్యాయం జరిగితే ఇదిగో నేను వచ్చి నిలబడ్డాను అని చెప్పాను. నిజమైన అతను ఆలోచన వ్యక్తి అయితే కార్యకర్తలకు సంబంధించి లక్షలాది కంప్లైంట్స్ 5 సంవత్సరాల కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలిపించినటువంటి వాళ్ళే ఎక్కువ ఇబ్బంది పడింది. ఆ పార్టీలో ఉన్నట్లు కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడ్డారో నాకు తెలిసి పూర్తిగా. క్రియాశీలంగా వ్యవహరించిన నాయకులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు, గ్రామాల్లో పట్టణాల్లో కావచ్చు. ఏ రోజు కనీసం ఒక మెసేజ్ చెబుదామన్నా కూడా అవకాశం లేదు. మెసేజ్ చెప్పి ఇందా చెప్పాను కదా, ఏదన్నా ముఖ్య నాయకులకి ఎవరికైనా చెప్తే వాళ్ళు వసూలు చేసే కార్యక్రమం చేసేటటువంటి పరిస్థితి అనమాట. అంత బ్లాక్ మెయిల్ సిస్టమ్ తప్ప రాజకీయ వాతావరణం ఆ పార్టీ నడిచేది నాకైతే కనపడలేదు. అది ఒక పార్టీ లాగా వ్యవహరించే తీరు కనపడలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి.
ఆయన ఇప్పుడు చెప్పండి. అపోజిషన్ గా ఉండి రూలింగ్ పార్టీని బ్లాక్ మెయిల్ చేయాలని ఆలోచన, లేదా కేంద్రంలో ఇంకో రకమైన ఆలోచన చేయాలని బ్లాక్ మెయిల్ తెష్టం తప్ప రాజకీయాల్లో ప్రజల్లో మంచిగా వ్యవహరించి ఒరిజినల్ గా అపోజిషన్ పార్టీగా వ్యవహరించి ఒకటి చూడండి సార్, పవన్ కళ్యాణ్ ఒక సీట్ కూడా గెలవలేదు కదా, ఒక సీట్ గెలిస్తే అటుపోయాడు. ఆయన కూడా గెలవలేదు కదా, 5 ఏళ్ళు ఎందుకు ఫైట్ చేశాడు, 4 లేకపోవచ్చు, 10 మంది ఉండొచ్చు, ఏదన్నా కానీ ఆయన వ్యవహార శైలి ఎలా ఉంది, ఈయన అపోజిషన్ గా ఉన్నప్పుడు ఎట్లా ఉంది. 45 రోజులు కాదు, 50 రోజులు అని కాదు, పార్టీ సీట్ గెలకపోయినా కూడా ఏ చిన్న అవకాశం వచ్చినా వాళ్ళు వదిలిపెట్టలేదు. వీళ్ళు ఎక్కడ వెళ్ళినారు, వినుకొండలో వాడు చనిపోతే వాడి దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చారు. అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని ఆలోచనలు ఏంటి కూడా ఆలోచించకుండా వెళ్ళిన పరిస్థితి. ఇద్దరు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏంటి, మీ పక్కనే కదా తెలిసి, అదే ఇంతకుముందు చెప్పాను కదా, అడ్మినిస్ట్రేటర్ దగ్గర పనిచేసి వ్యక్తి వాళ్ళ మధ్య డివిజన్ రావటం, వాళ్ళు అటోకలు ఇటోలు చేయటం, అంతకుముందు గొడవలు పడటం, తర్వాత రాజకీయాల తర్వాత ఏదో ఒక పార్టీ అండ చూసుకుంటారు కదా, వాడో ఒక పార్టీ ఈడో పార్టీ, ఇటువంటి క్యాడర్ సంబంధించి ఏముంది అది గమనించి చేసుకోవాలి తప్ప వాళ్ళు ఎవరు జరిగిన దానికి సంబంధించి పార్టీకి కాంట్రవర్ట్గా కార్యక్రమం చాలా తప్పదు రాజకీయాల్లో. ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకు కూడా వెళ్ళాడు ఆయన, మీరే ఉంటారు. ఇదేంటే అది ఒక రాజకీయ పార్టీగా ఎవరి కార్యక్రమం ఎక్కడ చేస్తుంది. 10 మందికి గెలవచ్చు, 11 మందికి గెలవచ్చు, అంటే అసెంబ్లీకి వెళ్ళాలి అవసరం లేదా, వెళ్ళాలి, అతను వాళ్ళ యాక్టివిటీ వాళ్ళు చేయాలి. ప్రతిపక్ష హోదా కోర్టు గుర్తిస్తుందా, ఉంటే దాని గైడ్ లైన్స్ ఉంటే స్పీకర్ గుర్తిస్తాడు, ఏమన్నా అవకాశం చాలా. రాజకీయ పార్టీలకు సంబంధించి రాష్ట్రం ఉంటాం, కాంగ్రెస్ పార్టీ ఉంది సెంట్రల్లో, అపోజిషన్ పార్టీగా లేకుండా పనిచేసింది కదా కేంద్రంలో. ఇప్పుడు అపోజిషన్ గా వచ్చింది అవకాశం, 10% సీట్స్ వచ్చినాయి, చేస్తున్నారు వాళ్ళు. మరి ఆ రోజు లేదు, అపోజిషన్ పార్టీగా గుర్తించలేదు. అట్లానే ఉంది చాలా చోట్ల పరిస్థితి. ఏముంది దాంట్లో, నీ 11 మధ్య నువ్వు వెళ్ళి మన యాక్టివిటీ చేయడానికి అవకాశం ఉంది, ప్రజలే గుర్తిస్తారు అవన్నీ. మీరు తెలుగుదేశంలోకి వచ్చాక గుంటూరు ఈస్ట్ పని చేశారు, పొన్నూరు వెళ్ళలేదా? పొన్నూరు, పత్తిపాడు, ఈస్ట్, అన్ని చోట్ల చేశాం. కాకపోతే ఓ బాధ్యతగా మనకి పార్లమెంట్ సభ్యులు లోకేష్ ఇద్దరు కలిసి మనకి గుంటూరు 1 చూడమని చెప్పారు. పర్టికులర్ గా గుంటూరు 1లో కొంచెం కంప్లీట్ గా గుంటూరు 1 చూస్తూ మనకి ఉన్న పరిచయాలు పొన్నూరు, పత్తిపాడు మన ఫాలోవర్స్ ఉంటే గుంటూరు 2లో కానీ అందరిని కోఆర్డినేట్ చేయమని చెప్పారు. అది చేసి నేను గుంటూరు 1 కంప్లీట్ అక్కడే ఉన్నాను. గుంటూరు 1లో ఉంటూ మన ఏరియాస్ వెళ్ళినప్పుడు నేను చెప్పుకుంటారు. మీరు ఏదైతే పనిచేస్తున్న క్రమంలో పార్లమెంట్ క్యాండిడేట్ గా ఆయన రావడం ఎంతవరకు ఆయనకి మీకు ఎట్లాంటి ర్యాపో ఉండేది, ఆయన ఎంతవరకు మిమ్మల్ని ప్రోత్సహించేవాళ్ళు? అంతకుముందు నుంచి మన దగ్గర తెలుగుదేశం పార్టీలోకి వెళ్దామని ఒత్తుకున్నప్పుడు కూడా ఆయన ఎవరైతే ఈ పార్లమెంట్ సంబంధించి మంచి వ్యక్తులు కావాలని యువత నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, అంతకుముందు తెలుగుదేశం యాక్టివ్ లేనటువంటి వ్యక్తులు ఎన్నుకొని సెలెక్ట్ చేసిన కార్యక్రమంలో బాగా నా దగ్గరకు వచ్చి కలవటం, జారమని కోరటం, ఆయన వచ్చిన తీరు కానీ పార్టీకి కష్టకాలంలో అతను వచ్చినటువంటి తీరు ఎక్కడ కూడా తగ్గకుండా పార్టీని, తెలుగుదేశం పార్టీని స్ట్రెంగ్తెన్ చేయాలి, ఈ దుష్ట పరిపాలన పోవాలనే ఆలోచనతో గుంటూరు పార్లమెంట్ స్ట్రెంగ్తెన్ చేసే కార్యక్రమంలో మనం అతన్ని అభినందించాలి. పార్లమెంట్ సభ్యులు కంసా చంద్రశేఖర్, నో డౌట్ ఆ సమయంలో ఎక్కడ తగ్గకుండా మాట్లాడిన తీరు కానీ, అదేవిధంగా క్యాండిడేట్ ని సెలెక్ట్ చేసుకొని ఇనిషియేటివ్ గా మన దగ్గరకు వచ్చిన తీరు కానీ, ఇంట్లో లోకేష్ దగ్గర తీసుకెళ్ళి అతనే తీసుకెళ్ళి మాట్లాడటం, అన్ని చాలా ఇనిషియేటివ్ తీసుకుని చేసే కార్యక్రమంలో మంచి యంగ్స్టర్ గా ఆయన కావచ్చు, నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు కావచ్చు, మంచి వాతావరణం తెలుగుదేశం పార్టీలో ఏర్పడిందని మాత్రం నేను తప్పనిసరిగా చెప్తాను. ఎందుకంటే నేను చాలా పార్లమెంట్ సభ్యులు ఎన్నికలు చూశాను కదా, అపోజిషన్ అసలు లేని పరిస్థితిలో కూడా ఇంత మెజార్టీ నేను చూడాలి గుంటూరు పార్లమెంట్ ఎప్పుడు కూడా. 3,50,000 పైచీలు గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని గెలవడం అంటే ఒకసారి ఆలోచన చేయండి. నాకు పత్తిపాడు, పొన్నూరు, గుంటూరు, దాని ఎన్టీ రామారావు ప్రపంచంలో కూడా ఈ మెజార్టీ చూడండి. గుంటూరు అప్పుడెప్పుడు బుడే కాని పెడితే 50,000 వచ్చింది. ఆ తర్వాత పత్తిపాడులో 12,000, 13,000 హైయెస్ట్ తెలుగుదేశం పార్టీ గెలిచింది. బై ఎలక్షన్లో సుచరిత 16,000-17,000 వచ్చింది. కానీ పొన్నూరుకి అయితే అదే అంతే, ఎప్పుడు 10,000, 11,000, 4,000, 3,000, 2,000. తాడికొండ అంతే, గుంటూరు 2 అంతే, మంగళగిరి అయితే దాదాపు 80 తర్వాత ఇప్పుడే గెలవటం, తెనాలి సంబంధించి అంతే. ఏ కాన్స్టిట్యూన్సీ చూడండి 50,000, 40,000, 30,000 మెజార్టీలు అంటే ఈ వాతావరణం ఎట్లా ఉందనేది ఒకసారి పార్లమెంట్ సభ్యుడు కావచ్చు, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కావచ్చు, పార్టీ మీద వ్యతిరేకత కావచ్చు, గుంటూరు ప్రాంతంలో ఈ మెజార్టీలు చూపిస్తాయి పార్టీ ఏ విధమైన దుస్థితిలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలుస్తుంది. ఎందుకంటే పర్టికులర్ చెప్పేది మేము 39% ఉందని రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే ఎంతమంది ఆదరణ ఉందనుకుంటే, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అపోజిషన్ పార్టీలు కూడా కొన్నిసార్లు అపోజిషన్ పార్టీ తెలుగుదేశం పార్టీకి ముందు కమ్యూనిస్టులు పోయిన తర్వాత మధ్యలోకి ఎక్కడ ఉంది అపోజిషన్ లేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో కూడా ఎంత పర్సంటేజ్ ఎప్పుడు రాలా 56% ఓటింగ్ అనేది.
రాలా. ఎవరుంటే అపోజిషన్ లో లేకపోయినాక ఇండిపెండెంట్ ఉన్నా కూడా వేస్తారు. అవును. 30-40% అనేది వాతావరణం జనరల్ గా ఎగ్నెస్ట్ ఉంటుంది దేనికన్నా కానీ. రకరకాల యాంగిల్స్ లో ఆ క్యాండిడేట్ మీద కావచ్చు, వ్యవస్థ మీద, నడిపేటువంటి పార్టీ ప్రభుత్వ విధానాల మీద, అన్నిటి మీద వ్యతిరేకత ఉంటుంది. ఆ 30-40% ఏ లీడ్ లో ఉంటే దానికి వేస్తారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఉంటే దానికి వేస్తారు, లేకపోతే కమ్యూనిస్టులకి వేస్తారు తప్ప ఇదేదో ఆయన సొంత బలం అనుకుని దాదాపుగా జీరో అయిపోయింది నాకు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి ఈ కార్యక్రమం. అతను ఏదో డబ్బుతో నడుపుతున్నాడు ఈ వాతావరణాన్ని తీసుకురావడానికి. ఒకసారి పక్కన పడిందంటే పక్క వెళ్ళిపోయేటువంటి కార్యక్రమం. అది పార్లమెంట్ సభ్యుడిగా అందుకే పర్టికులర్ చెప్తోంది ఆ వాతావరణం ఆయనకి తీసుకు. కేంద్ర మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కూడా అదే ఉన్నాడా పెంసాన్ గారు? మంచి ప్రస్తుతానికైతే టైం గ్యాప్ ఉంది. ఈ 50 రోజులకు సంబంధించి శనివారం ఆదివారం వస్తా ఉన్నాడు, టచ్ లో ఉన్నాడు, మనతో కూడా టచ్ లో ఉన్నాడు, నాయకులతో టచ్ లో ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. అతను నడిపినటువంటి తీరు, ఆ వాతావరణం, పార్టీకి అతను ఇచ్చిన సపోర్టు, పార్టీ కూడా బాగా ఫ్రీడమ్ ఇచ్చింది పార్లమెంట్ సంబంధించి. నన్ను కూడా తూర్పు శాసనసభ్యుడిగా పెట్టి పూర్తి ఫ్రీడమ్, మనం ఏం చెప్తే అది ఎలక్షన్ ఎగ్జిక్యూట్ చేసే కార్యక్రమంలో అంత ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆ వాతావరణం తీసుకొచ్చాడు. అది మనం అందరం అప్రిషియేట్ చేయాలి. ఆల్రెడీ కేంద్ర మంత్రి పదవి ఇచ్చాడు. మనకి గుంటూరుకి ఎప్పుడో కొత్త రకం అయిన తర్వాత ఇప్పుడే పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రి రావటం, ఒక మంచి వాతావరణం, మంచి భవిష్యత్తు ఇతని ద్వారా నాకైతే కనపడతా ఉంది. పార్టీ కూడా లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇతనితో బాగా ర్యాపో ఉంది. కేంద్రంలో కూడా మంచి అవకాశం ఈరోజు బీజేపీ గవర్నమెంట్లో ఇవ్వటం కూడా మంచి శుభపరిణామం. గుంటూరు జిల్లాకు మంచి భవిష్యత్తు ఉంటుందని నేనైతే ఆశిస్తున్నాను. పార్టీకి సంబంధించి కూడా అదే విధంగా ఉంటుంది. వాళ్ళు కూడా దాదాపు నెక్స్ట్ రాబోయే 3-4 దశాబ్దాలు రాజకీయాల్లో ఉండాలి, మంచి వాతావరణం నడవాలి, డబ్బులు సంబంధించి ఆలోచించే పరిస్థితి వాళ్ళకి అయితే అవసరం లేదు. ఇలాంటి వాతావరణంలో పార్టీ స్ట్రెంగ్తెన్ చేస్తూ, పార్టీ కార్యకర్తలు తోడుగా ఉంటూ ప్రజలకు సేవ చేయాలని వచ్చారు. వాళ్ళు మాత్రం మనం అప్రిషియేట్ చేయాలి. దీనికి సంబంధించి వాళ్ళు మాత్రం పార్టీకి ఉపయోగపడతారని నేను అనుకుంటున్నాను. పార్టీ సరైన విధంగా అందరు పనిచేశారు కదా, మీలాంటి వాళ్ళందరినీ గుర్తించాలంటారా? మీరే కాదు, చాలా మంది చాలా చోట్ల పనిచేశారు, ఈసారి అధికారంలో రావాలని. వీళ్ళందరినీ గుర్తించాలంటారా? తప్పనిసరి చేయాలి. అవసరం పార్టీ చేయాల్సిందే. పార్టీ సంబంధించి అదేవిధంగా లాయల్టీగా ఉండాలి. ఒక్కరికి ఒక అవకాశం వస్తుంది. నేనైతే పార్టీ గుర్తిస్తుందని అనుకుంటున్నాను. ఈసారి అట్లాంటి తప్పు అయితే జరగదు. ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తుంటారు. తప్పనిసరిగా ఆ వాతావరణం కనపడతాం. నాకైతే వాళ్ళు ఐవీఆర్ దీని ద్వారా, ఫోన్ ద్వారా ప్రజల దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకునే కార్యక్రమం కానీ, నాయకుల దగ్గర తీసుకునే కార్యక్రమం, ఎమ్మెల్యేల దగ్గర డిఫరెంట్ యాంగిల్స్ తో తీసుకుంటున్నారు. క్లియర్ కట్ కనపడుతుంది ఆ వాతావరణం. వాళ్ళ ఇండికేషన్ ఇప్పటి నుంచి ఎలక్షన్ అయిపోగానే ఆ వాతావరణం కనపడిందంటే మంచి వాతావరణం నడుస్తుందని నేను అనుకుంటున్నాను. తప్పనిసరిగా ముఖ్యంగా ఏంటంటే పార్టీ కార్యకర్తలకు సంబంధించి చాలా తీవ్రమైన ఒత్తిడితో పనిచేశారు మొన్న. వాళ్ళందరినీ మనం గుర్తించే కార్యక్రమం తప్పనిసరి చేసుకుంటేనే మనం భవిష్యత్తు ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. ఉంటుంది రాబోయే 2-3 జనరేషన్ లోకేష్ భవిష్యత్తు, పవన్ కళ్యాణ్ వీళ్ళకి సంబంధించి నడిపేటటువంటి ఏజ్ ఉంది. పార్లమెంట్ సభ్యులు ఇట్లాంటి వ్యక్తులు వచ్చారు. మంచి వాతావరణం నడిచిందని నేను అనుకుంటున్నాను. జగన్ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? జగన్ చెప్పాను కదా, అతను మైండ్ సెట్ ఇప్పటికీ ఏం మార్పు లేదు. నాకు 40% జనాభా ఉంది కదా, కొద్ది గొప్ప జనవటు తప్పుడు హామీలతో వెళ్ళారన్న మాటలు అక్కడే అర్థమవుతుంది అతని భవిష్యత్తు ఏంటనేది. అతని ఆలోచన రియలైజ్ అయ్యే కార్యక్రమం ఎక్కడే కనపడలేదు. రియలైజ్ అయితే అవ్వట్లేదు. మీరు కూడా అప్పుడు కసిగా తెలుగుదేశంకి పనిచేయాలి, నేను అక్కడ ఇబ్బంది పడ్డాను కాదు, ఇటు పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే ఆలోచన. చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చే వరకు ఒక రకంగా, అధికారం వచ్చిన తర్వాత మారిపోతారు అని చెప్తా ఉంటారు. నేను దగ్గరగా చూస్తే అంతమంది అధికారంలోకి వచ్చిన తర్వాత అతను కలిసే తీరు కానీ, రాజకీయాల్లో హుందోతనం అనేది ఉండాలి అంటారు ఏదైనా సందర్భంలో. మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతా ఆలోచనలు రాజకీయ కక్షలు తీర్చుకునే నేపథ్యం ఏదైనా ఉంటే, గుంటూరు ఈస్ట్ కొంచెం కష్టంగానే ఉంటుంది పార్టీగా అని చెప్తా ఉంటారు. మీరు ఎట్లా కోఆర్డినేషన్ చేసి ఈస్ట్ లో గెలిపించడం జరిగింది? క్యాండిడేట్ సంబంధించి లాస్ట్ టైం అతను పోటీ చేయటం, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇతనైతే సరిపోతారులే ఒకసారి పనిచేస్తున్నాడు. దాంట్లో బీజేపీతో పొత్తు అనే అంశం అంత ఎక్కువ ప్రభావితం మైనార్టీస్ లో. రూరల్లోకి వచ్చేసరికి కొంత కాంపిటీషన్ నడవచ్చు, కానీ అర్బన్ లో ఆ వ్యతిరేకత కనపడతా ఉంది. కొన్ని మైనార్టీ సెక్షన్స్, ఎస్సీల సెక్షన్ లో కొన్ని. కేంద్ర బడ్జెట్ నుంచి 15,000 కోట్ల రూపాయలు పోలవరానికి సంబంధించి నిర్మాణానికి బాధ్యత తీసుకోవడం, సెంట్రల్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా లేట్ అవుతున్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేయటం.
ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.